నా పేరు హరిణి. సో ఈరోజు నా బెడ్రూమ్ చూపిస్తారు కామ్ రండి. అండ్ నా బెడ్రూమ్ చూడండి. సో గైస్ దిస్ ఈజ్ హరిణి రూమ్. మీరందరూ మా హోమ్ టూర్లో నా బెడ్రూమ్ చూసేసారు కాబట్టి ఇది హరిణి బెడ్రూమ్. అంటే పేరుకే చిల్డ్రన్స్ బెడ్రూమ్, కానీ మనం సపరేట్గా ఏం పడుకోబెట్టాం కదా పిల్లల్ని. సో ఇది హరిణి రూమ్. మ్యాక్సిమం మేము గెస్ట్ వచ్చినప్పుడే ఈ రూమ్ వాడతాము. ముందైతే తన గిటార్ తీసింది, ఇప్పుడు ఏదో కాన్సర్ట్ పెట్టేలాగా ఉంది. మనకి చాలా ఉన్నాయి ఈ రూమ్లో అలాంటివి మనం తట్టుకోవాల్సినవి. సాంబాలు కల్లిండే నల్లే విల్పుసన్ అంటే విలి విల్లి లంగిందే రాహే 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 లాహే 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 తప్ప నాకు వేరే ఏం అర్థం కాలేదు. మీరు కూడా హరిని తప్పుగా పాడుంటే క్షమించండి. దానికి ప్యూర్గా లిరిక్స్ అన్నది రాదు, ఏదో ట్రై చేసింది పాపం. కిడ్స్ రూమ్కి కొంచెం కార్టూన్స్ అయితే బాగుంటుందని చెప్పి ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి ట్రై చేసాము. ఇది ఒక బ్లెండ్ అనమాట. అండ్ ఇక్కడ అన్ని హరిణి టాయ్స్. సో ఇవన్నీ కూడా కొన్ని హరిణి టాయ్స్ దాచేస్తాను నేను, ఎందుకంటే అన్నీ ఒకేసారి ఇస్తే మా పాప పాడు చేసేస్తుంది, అంటే చల్లేస్తుంది. అడిగితే నాకు తెలియదు అని చెప్తుంది సింపుల్గా. నవ్వుతున్నావేంటి అంటే చెప్తాను. ఇవన్నీ కూడా హరిణి టాయ్సే. ఏం చెప్తాం, బొమ్మలు కొని ఇవ్వమంటే ఏం చెప్తా నేను? బొమ్మలు ఉన్నట్లు ఉండే వరకు మూసుకొని అని చెప్తారు. ర్యాక్ మీరు ప్లే ఏరియా దగ్గర కూడా చూసుంటారు, అక్కడ ఒక ర్యాక్ ఉంది. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ ర్యాక్ ఫర్ హరిణి రూమ్. అండ్ ఇక్కడ వచ్చేసి వెల్కమ్ టు హరిణి జోన్ అంట. నీ రూమ్ టూర్ అన్నావు, నేనే చేసేస్తున్నా. అసలు నువ్వెందుకు చేస్తున్నావు రూమ్ టూర్? ఎవరు రూమ్ టూర్ వాళ్ళు చేయాలి. అవునా, నీ రూమ్ టూర్ నువ్వే చేస్తావా? సరే చేసుకోపో. అండ్ నాకు గిఫ్ట్ చేశారు నాన్న. నేను అప్పుడప్పుడు ఈ టాయ్స్ ఏదో పెడతా, నేను అన్ని జల్లుతూ ఉంటా అండ్ చూపిస్తాను. హలో ఇది నా మైకు. చూపిస్తా, ఆన్ చేయాలి, ఇది ఆన్ చేయాలి, ఇది ఆఫ్ చేయాలి. అవి వచ్చేసి స్టిక్కర్ వచ్చేసి మేము అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి శివ వర్కింగ్ స్పేస్ అనమాట. మేము ఆ బెడ్రూమ్లో టీవీ చూస్తుంటాం, డిస్టర్బ్ అవుతుంది, ల్యాపీలో వర్క్ చేయరని చెప్పి ఇక్కడ సిస్టమ్ ఇలా సెట్ చేసుకున్నారు శివ. సో అక్కడ బెడ్ ప్లేస్ అయిపోయాక ఇక్కడ వార్డ్రోబ్ ఏరియా. అండ్ ఈ వార్డ్రోబ్ ఏరియాకి అంతా ఇక్కడ ఒక షెల్ఫ్ ఉంది. ఇక్కడ కొన్ని టాయ్స్, అలాగే బుక్స్, కొన్ని బుక్స్ శివకి సంబంధించినవి అండ్ కొన్ని హరిణికి సంబంధించిన బుక్స్. అండ్ ఇక్కడ ఏమున్నాయండి, ఇక్కడ ఇది నా టాయ్స్. అండ్ ఇదంతా హరిణికి సంబంధించిన డ్రెస్సెస్, దాని చిన్నప్పటి బట్ల. అండ్ దిస్ ఇస్ బ్లెండ్ అగైన్. నేను పిల్లల రూమ్కి సెట్ అయ్యేలాగా చేయించామని చెప్పేసి అన్నాను కదా. దిస్ ఇస్ మినియాన్ బ్లెండ్. ఇక్కడ ఒక విండో ఉంది. సో ఇది హరిణి బెడ్. అప్పుడప్పుడు పడుకుంటుంది, చెప్పాను కదా వాళ్ళ నాన్న ఇక్కడ వర్క్ చేసుకుంటున్నప్పుడు తను మ్యాక్సిమం పడుకుంటుంది ఆఫ్టర్నూన్స్ అండ్ నైట్స్ కూడా. అలాగే ఫ్యాన్ చూడండి, మేము ఫ్యాన్ కూడా కొంచెం కిడ్స్ రూమ్కి తగ్గట్టు ఇట్లా అన్ని పాండా అండ్ కొన్ని కార్టూన్స్కి సంబంధించి మంకీ ఇట్లాంటిది ఆర్డర్ చేశాము. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ మైక్ సెట్ గురించి. చాలామంది నాకు దీని లింక్ అడిగారు, కానీ ఇది నేను కొనలేదు మైక్ సెట్. ఇది హరిణికి మాన్సా ఇంకా ప్రీతం వాళ్ళు గిఫ్ట్ చేశారు హరిణి 3rd బర్త్డేకి. హరిణి రూమ్కి అటాచ్డ్గా ఒక చిన్న బాల్కనీ ఉంది, కానీ మ్యాక్సిమం అది ఓపెన్ చేయం మేము. అప్పుడప్పుడు నా ఫొటోస్ దిగడానికి, హరిణి ఫొటోస్ దిగడానికి మా బాల్కనీ కాకుండా ఇంకొక బాల్కనీ మేము ఇది యూజ్ చేస్తాము. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ హరిణి రూమ్ స్టోరీస్. ఇంకా చాలా ఉన్నాయి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, కానీ టాయ్స్ తప్ప ఏముంటాయి చెప్పండి పిల్లల రూమ్లో. కొంచెం పెద్దగా అయితే దాని వార్డ్రోబ్ అని, లేదంటే దాని బుక్స్ అని ఏవైనా చేయొచ్చు. సో ఇప్పుడు చిన్నదే కాబట్టి మ్యాక్సిమం టాయ్స్ అవే ఉన్నాయి. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు and thank you so much for watching video. Stay safe everyone. Bye bye, love you all.